నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మధ్యప్రదేశ్ ఇండోర్ మహానగర భవానీ కాలనీలో ఉన్న శ్రీ మాతా అన్నపూర్ణ మందిరంలోని కొన్ని విశేషాలను క్రిందటి వారం చూశాం. ఈ వారం అదే అన్నపూర్ణ ఆలయ ఆవరణలోని మిగిలిన విశేషాలను వీక్షిద్దాం. అమ్మవారి దివ్య స్వరూపాలలో ఒకటి ఈ అన్నపూర్ణ స్వరూపం. సాక్షాత్తు భర్త అయిన పరమేశ్వరుడే ఆది భిక్షువై యాచనకు వస్తే భిక్ష వేసిందా తల్లి. బ్రహ్మ ఒక తలను తుంచివేయగా సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం ఆకలి రూపంలో శివయ్యను దహించి వేస్తుంటే భోజ్యేషమాత వలె ఆదుకుంది పార్వతి అంశ అన్నపూర్ణ. ఆ జగన్మాత మాతాన్నపూర్ణేశ్వరి ఇండోర్లోని ఆలయాన అనేక ఉపమందిరాలతో అలరారుతోంది. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న నానుడికి నిదర్శనంలా శైవ వైష్ణవ దేవదేవుళ్లతో శైవ వైష్ణవ భక్తజనంతో కళకళ్లాడుతున్న అన్నపూర్ణ మందిరాన్ని నేటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం. పేరుకు తగ్గట్టుగా సకల జనుల ఆకలిని తీర్చే కల్పవల్లి అన్నపూర్ణమ్మ. లయకారునితో పాటు స్థితికారుని అవతారాలకు నెలవు అయిన అన్నపూర్ణ మందిరం. భారతీయ సంస్కృతికి ఆధారభూతమైన వేదాలకు విగ్రహ రూపాన అర్చనల అపురూప మందిరం. శైవ ఉపమందిరాలతో పాటు వైష్ణవ ఉపమందిరాల సమాహారంగా ఇండోర్ శ్రీమాతా అన్నపూర్ణ మందిరం. ఆకలేసి యాచించిన భర్తకే అన్నాన్ని సమర్పించిన పార్వతి దుర్గయ్యై అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా అవతరించింది. అన్నార్తులెవరైనా వారిని సాక్షాత్తు శివస్వరూపులుగా భావించాలని అన్నపూర్ణ అవతార సందేశం. అలా ఎప్పుడైతే మనమూ భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపులమే అయ్యి ప్రత్యక్ష మాహేశ్వరీలవుతాం. అన్నార్తుల ఆకలి తీర్చుతాము. ఎత్తినది అన్నపూర్ణావతారమే అయినా భక్తుల కనులకు ఆ తల్లి దుర్గగా, కాళికగా, పార్వతిగా ఆ జగదంబ కనిపిస్తుంది. అటువంటి నిత్యాన్నదానేశ్వరి ఆలయ గర్భాలయాన్ని దర్శించి అక్కడ కొలువుదీరిన ముగురమ్మలను అర్చించుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. కంటికి కనిపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నవి, కనిపించేవి అన్నీ కూడా శక్తిచేత వ్యాప్తములై ఉన్నవి. అఖిల ప్రపంచము ఆ పూర్ణశక్తి నుండే వచ్చింది. అయినా ప్రపంచమంతా నీ నుండే వచ్చినా ఇంకా ఆ శక్తి పూర్ణమే. ఆ పూర్ణ శక్తియే అన్నపూర్ణ అని మన భారతీయ పురాణ సాహిత్యం వివరిస్తోంది. అతి పురాతనమైనదైన ఎంతో విశిష్టమైన చారిత్రాత్మకమైన ఆలయం ఇండోర్లోని మాతా అన్నపూర్ణ మందిరం. మరో ప్రత్యేకమైన అంశం ఏమంటే ఎక్కడా లేని విధంగా కేవలం ఇండోర్ ఆలయ వైశిష్ట్యంగా చెప్పదగ్గది అమ్మవారితో పాటే చతుర్వేద స్వరూపాలకు వేదమందిరంగా ఓ దివ్యాలయం ఉండడం. ఈ వేదమందిరంలో అనేక ఉపమందిరాల దేవతల సహితంగా ఓ అపురూప రూపిణి దుర్గగా అర్చించబడుతోంది. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు పార్వతి అంశారూపిణి దుర్గాదేవి. దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గా అనిపించుకుంది. దుష్ట సంహారిణి, భక్త అభయంకరిగా ఆ తల్లి భవానీ, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయిని, కాత్యాయిని. ఆ జగన్మాత సకల శాస్త్ర స్వరూపిణి. ఏ పేరైనా ఏ రూపమైనా దుర్గా సర్వే సర్వత్రా ఆరాధ్య దేవత. అందుకే ఆ తల్లి ఇండోర్ అన్నపూర్ణ సన్నిధిలో 16 చేతుల తల్లిగా సింహవాహిని అయి కనిపిస్తున్నాడు. వేదమందిరంలో ఉపాలయ దేవతలుగా ఓ పక్క రాధాకృష్ణులు రసాది దేవతలుగా కొలువై ఉన్నారు. మరో పక్కనే ఉన్న మందిరంలో సీతారామలక్ష్మణుల మనోజ్ఞమైన పాలరాతి మూర్తులుంటాయి. రామసేవకాగ్రణి ఆంజనేయుని ప్రతిమ కూడా యథాప్రకారం ముకుళిత హస్తంతో ఉంటుంది. శ్రీరామచంద్ర కృప
మరో విగ్రహ సముదాయంగా తన చిటికిన వేలున గోవర్ధనగిరిని ఎత్తి గోవులనే మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగపూర్, బెతూల్, హరద, ఖాతేగావుల మీదుగా ఇండోర్ చేరుకుని శ్రీ అన్నపూర్ణాదేవి మందిరాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, బలార్షా, చంద్రాపూర్, హింగన్ఘాట్, నాగపూర్, బెతూల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుంటారు. శ్రీ అన్నపూర్ణమాతను, మరిన్ని ఉపాలయ దేవతలను దర్శించి తరిస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత రసపాత్రాధారి అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే, పూజిస్తే, తీర్థయాత్రగా వచ్చి సందర్శిస్తే మేధాశక్తి, మధుర భాష, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, ఐశ్వర్యము కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తల్లి కొలువైన ఆలయాననే అనేక మంది దేవతలను దర్శించి పునీతులమయ్యాం. అన్నపూర్ణామాత చేతిలోని రసపాత్ర మనందరకు అక్షయ శుభాలను అందివ్వాలని కోరుకుందాం. నమస్కారం.